వృషభ రాశి వాళ్లకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. యథావిధిగా మీరు అనుకున్నటువంటి పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. అయితే ఎంత ముందు చూపుతో ఉన్నప్పటికీ, ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య, శత్రువుల యొక్క వృద్ధి కాస్త ఇబ్బంది పెట్టబోతుంది. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పులేదు. అలాగే పలు రకాల విమర్శలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ యొక్క అభివృద్ధి అంతగా నచ్చనటువంటి శత్రువులు అన్ని రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటారు. వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యథావిధిగా గత వారంలో లాగానే ఈ వారం కూడా కొంత తృప్తికరంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగపరంగా చూసినట్లయితే మీకున్నటువంటి మంచితనము, మీకున్నటువంటి అన్ని రకాల శుభ సంబంధమైనటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో, మీ అభివృద్ధి ఏదైతే ఉంటుందో మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వారికి అంతగా నచ్చకపోవచ్చు. తద్వారా శత్రువుల యొక్క బలాబలాలు ఇంకా కూడా పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని విమర్శించేందుకు సిద్ధంగా ఉంటూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఆ అవకాశాలు వచ్చినప్పుడు అవి సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం ఏ పని చేపట్టినా సరే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయినప్పటికీ కూడా వివిధ రూపాల్లో ఆటంకాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఊహించనటువంటి విధంగా కొన్ని గొప్ప గొప్ప పనులు కూడా చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. వారంలో మొదటి 2-3 రోజుల కంటే కూడా వచ్చేటటువంటి చివరి 2-3 రోజులు ఏవైతే ఉంటాయో, అంటే రెండవ భాగంలో ఇంకా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వృషభ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. కళా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. సినిమా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటీర పరిశ్రమలు నిర్వహించేటటువంటి వారు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని కొనసాగించేటటువంటి వాళ్లకు ఈ వారం యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేందుకై, ప్రశాంతతను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం, సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం ప్రతిరోజు కూడా చదువుకోవటం అనేది చాలా చాలా అవసరం. అంతేకాకుండా శివ పంచాక్షరి జపం చేసుకోవటం కూడా చాలా చాలా అవసరంగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి.